సో ఇవాళ మన ట్రిప్‌లో లాస్ట్ డే అనమాట. సో కొంచెం వార్ రిలేటెడ్‌గా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాను ఎయిర్‌పోర్ట్‌కి. మళ్ళీ సెక్యూరిటీ కన్సర్న్స్ ఎక్కువొస్తాయేమో అని. బట్ ఎనీహౌ మనమైతే క్విక్‌గానే వచ్చేసాం. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత గేట్ చేంజ్ అని చెప్పారు. మళ్ళీ 24 అరౌండ్ గేట్ దగ్గర నుంచి 101 గేట్‌కైతే మార్చారు. సో క్విక్‌గా అయితే మళ్ళీ అటు వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం వెయిటింగ్. అండ్ ఇవన్నీ నా 2 బోర్డింగ్ పాసెస్. ఎందుకంటే డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదు. కలకత్తా టు హైదరాబాద్ అండ్ మళ్ళీ హైదరాబాద్ టు విజయవాడ. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ హైదరాబాద్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక స్టోర్కి వెళ్తే ఒక బ్రేస్లెట్ సెల్ చేస్తున్నారు వాళ్ళు. సో ప్రైస్ చూశాను, లిటరలీ 345 రూపీస్ ఉంది. మనం ఇదే సేమ్ బ్రేస్లెట్ 99లో సెల్ చేస్తున్నాం. సో ఇలాగా మనం మార్కెట్ ఫిట్ కూడా చూసుకున్నాం. ఇంకా అలా టాకో బెల్కి వెళ్ళిపోయి ఒక రైస్ బౌల్ అయితే వేసాను. ఇంకా నేను ఇప్పటిదాకా ఫ్లై చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇదే చాలా చిన్నదనమాట. ఎంత క్యూట్ ఉందో. సో చాలా చిన్న ఎయిర్ క్రాఫ్ట్, నాకు చూడగానే చాలా క్యూట్గా అనిపించింది. బొమ్మ ఎయిర్ క్రాఫ్ట్ లాగా అనిపించింది. సో లిమిటెడ్ సీటింగ్తో చాలా బాగుంది. సో ఇంకా అలా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా బ్యాక్ టు గన్నవరం అయితే వచ్చేసాం. అండ్ నేను ఎప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చినా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ సో ఆ ముందున్న స్ట్రెచ్ మాత్రం వాకింగే చేస్తాను. అదొక అలవాట్లాగా అయిపోయింది. సో అలా వాక్ చేసుకుంటూ బయటకు వచ్చి బస్ అయితే తీసుకుంటాను. ఇంకా ఫైనల్లీ ఇంకా బస్ తీసుకొని వచ్చేసాం గుంటూరు స్టోర్ దగ్గరికి. ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత అయితే వచ్చేసాం స్టోర్. ఎలా ఉందో ఏంటో. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మై 14-day ట్రిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.